శ్రీమాత్రే నమః. ప్రేక్షక మహాశ్రీలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనాలు. నా పేరు ఇప్పిరి నరసింహ శర్మ. గతంలో మీకు చాలా వీడియోలు చేశాను ఈ ఛానల్ ద్వారా. నేను మీకు సుపరిచితుడిని. ఈ రోజున ఒక పవిత్రమైనటువంటి దినం 10వ తేదీ జనవరి 10వ తేదీన ముక్కోటి ఏకాదశి పర్వదినం వస్తున్నది. అయితే ఆ ముక్కోటి ఏకాదశి నాడు నారాయణ సేవ ఎలా చేయాలన్నది తెలియజేయాలన్న సంకల్పంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఓం నమో నారాయణాయ అంటే నారాయణ అంటే సమస్తమైనటువంటి మహాపాపాలన్నీ కూడా నశించి ఉత్తమమైన జీవితాన్ని ప్రసాదించేవాడు పరమేశ్వరుడు నారాయణమూర్తి మహావిష్ణువు. కాబట్టి అటువంటి నారాయణ స్మరణ చాలా గొప్పదని చెప్పేసి మన వేదవాంగ్మయంలో ఉంటుంది. అయితే ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నేతి మహేశ్వరం, హస్తకాలే స్వయం విష్ణు, స్వయమూర్తి, దివాకర అని చెప్పి సూర్య భగవానికి 3 రూపాలు ఉన్నప్పటికీ కూడా నారాయణమూర్తి సకల చరాచర జగత్తుకి కూడా గొప్ప దైవం అని చెప్పేసి మనం పురాణ ప్రవచనం కూడా తెలియజేస్తుంది. అయితే ఒకసారి నారదుడికే సందేహం కలిగింది. నారాయణ అంటే ఏంటయ్యా, దానివల్ల ఉండేటువంటి మహత్యం ఏమిటి, దానిలో ఉండే గొప్పతనం ఏమిటి అని అడిగితే, సరే నువ్వు ఎలాగా ఒక ప్రశ్న వేసావు, భూలోకానికి వెళ్ళి ఇక్కడ ఒక ఎలుక ఒక చెట్టు మీద ఉంటుంది, ఆ చెట్టు మీదకి వెళ్ళి ఆ ఎలుకను అడుగు అన్నాడు. అంటే అప్పుడు భూలోకానికి వచ్చి నారాయణమూర్తి ఆ ఎలుకని నారాయణ అంటే ఏంటమ్మా అని అడిగాడు. వెంటనే ఆ ఎలుక చనిపోయింది. అయ్యో, నారాయణ అనేసరికి ఎలుక చనిపోయింది, ఇది పలకరాని వాక్యం కావాలా అని నారదుడు కొంచెం భయపడ్డాడు. ఆ తర్వాత మళ్ళీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఏంటయ్యా నీ నామం చెప్పేసరికి ఎలుక చనిపోయింది అని అడిగాడు. సరే దానికేముంది, ఇప్పుడే ఒక ఆవు దూడ ఉన్నది, ఆవు దూడను ప్రసవించింది, అక్కడికి వెళ్ళి అడుగు అన్నాడు. అప్పుడు అక్కడికి వచ్చాడు. భయంతోనే ఆవు దూడ దగ్గరికి వచ్చేసరికి ఆవు దూడ కూడా నారాయణ అంటే ఏంటి అడిగేసరికి అప్పుడే పుట్టిన దూడ కూడా చనిపోయింది. ఇదేంటి గోహత్య మహాపాతకం కూడా నాకు చుట్టుకుంది, నారాయణ శబ్దం ఇంత భయంకరమైందా అని చెప్పేసి మళ్ళీ నారదుడు భయపడుతూనే మళ్ళీ నారాయణమూర్తి తెలియజేశాడు. ఏం కాదులే, ఈసారి ఒక తపస్సారి ఉన్నాడు, ఒక మహాముని తపస్సు చేసుకుంటున్నాడు, ఆయన చాలా కాలం నుంచి తపస్సు చేస్తున్నాడు, ఇంకా నేను వరాలు ఇవ్వలేదు, ఒకసారి ఆ మహాముని దగ్గరికి వెళ్ళి నారాయణ శబ్దం వినిపించు అన్నాడు. అంటే అక్కడికి వెళ్ళి నారాయణ అంటే ఏడు స్వామి అని చెప్పేసి ఆ తపస్సు యోగనిద్రలో ఉండేటువంటి ఆ మునికి అడిగాడు. ఆ ముని మరి కదలకుండా మోక్షం పొందిపోయాడు. భయపడిపోయాడు నారదుడు. అప్పుడు మళ్ళీ మహావిష్ణువు దగ్గరికి వచ్చి, నేను మీ నామం మరి జపించను, నేను ఎవరినైతే నీ నారాయణ శబ్దాన్ని ఉచ్చరించమని చెప్తున్నానో వాళ్ళందరూ కూడా చనిపోతున్నారు, అవన్నీ కూడాను జీవరాశులు కూడాను, కాబట్టి నాకు ఈ నారాయణ శబ్దం నాకు అచ్చి రాలేదని చెప్పంటే, అలా కాదు ఆ మాట విను, లేక కలిగాడు ఒక మహారాజు ఒక బిడ్డ, ఆ మహారాజు బిడ్డకేమో బంగారపు తూగుటియాల్లో ఊరేగుతున్నాడు, ఊగుతున్నాడు, ఒక్కసారి నువ్వు వెళ్ళి ఆ బిడ్డ చెవులోని ఒకసారి నారాయణ శబ్దం తెలియజేయి అన్నాడు. అప్పుడు నారాయణమూర్తి విష్ణుమూర్తి తనకు ఆజ్ఞని మేరలేక నారదుడు మళ్ళీ ఆ కోటకు వెళ్లి రాజుగారికేమో కోటలో ప్రవేశించి అక్కడ ఉండేటువంటి బంగారు తూగుటియాల్లో ఊగుతున్నటువంటి ఒక బిడ్డకి వజ్ర వైడూర్యాలతో ఊళ్ళన్న నగలుగా వేశారు అపురూపమైన బిడ్డకి. అప్పుడు ఆ బిడ్డ చెవిలో నారాయణ అంటే ఏంటయ్యా అని అడిగాడు. ఆ బిడ్డ పక్క నవ్వింది. స్వామి మీరు చాలా గొప్పవారు, పదవులు నేను ఎరుకని పుట్టాను, అప్పుడు నారాయణ స్తుతి విన్నాను, ఆ జన్మ రాహిత్య అయిపోయింది, తర్వాత ఆవు దూడగా పుట్టాను, ఆవు దూడగా మళ్ళీ మీరు నామస్మరణ చేశారు, ఆ జన్మ రాహిత్యం అయిపోయింది, ఒక తపస్సాలకు ఎప్పటి నుంచో వరం కోరుకుంటున్న ఒక మునిగా పుట్టాను, ఆ తర్వాత కూడా నారాయణ శబ్దం వినిపించారు, నేను మోక్షానికి పొందాను, ఇప్పుడు నేను బంగారు తూగుటియాల్లో ఒక శిరసపంతో వెలుగుతున్నటువంటి మహారాజు బిడ్డగా వెలుగొందుతున్నాను, ఇంతకంటే నారాయణ శబ్దంలో ఉత్కృష్టమైనటువంటి నామం ఇంకోటి ఉందా అని చెప్పేసి ఒక చమత్కారంగా రకరకాలుగా చెప్పుకుంటారే కానీ ఇవి ఇతిహాసాలు అనేవి శాస్త్ర ప్రమాణాలకి ఒక పునరుత్పత్తి. కాబట్టి ఎలా చెప్తే సంస్కృత భాష అందరికీ అర్థం కాదు కనుక ఆ సంస్కృతంలో ఉండేటువంటి జటిలమైనటువంటి సంస్కృత పదాల్లో ఉండేటువంటి అర్థాలు ఎవరికి తెలియవు కనుక ఒక కథా రూపంలో కూడా పామర జనాలకు కూడా అందించాలనే సంకల్పంతో రకరకాలుగా అప్పటి మహానుభావులందరూ కూడా ప్రయత్నం చేసి ఇలాంటి కథలుగా చెప్పుకుంటారు. ఇంకా చాలా కథలు అనేవి వేరువేరుగా ఉంటాయి. అక్కడ ఇది పక్కన పెడితే క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమని విరస సైకితే మౌక్తికానాం మాలా కృప్తాసనస్థ స్ఫటిక మణిభై మౌక్తికే మండితాంగ శుభ్రైరప్రై రథప్రై ఉపరి విరచతే ముక్త పీయూష వర్షై ఆనందీన పునీయాదని నెల కదా శంఖపాణి ముకుంద. పరమేశ్వరుని ధ్యానం చేయడానికి జట్లమైన భాష ఉండాలి, మంచి కంఠంతో ఉండాలి,
నారాయణ శబ్దం చెప్పాలంటే మాత్రం చిన్న మాట కాదు. మహావిష్ణువు తరక స్తోత్రాలు చాలా ఉన్నాయి. శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని చెప్పేసి మహావిష్ణువుని ధ్యానం చేస్తారు. అయితే నరనారాయణులు, నరుడు నారాయణుడు అవుతాడు. నారాయణుడు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క సందర్భంలో నరుడుగాని కూడా ప్రవేశించి ఒక ఉత్కృష్టమైనటువంటి జన్మనిస్తాడని చెప్పేసి ఆ నరుడుగా నారాయణ తాలూకు అనుగ్రహం వల్ల కలుగుతాడని కూడా శాస్త్రం ఉంది. కాబట్టి నారాయణమూర్తి తాలూకు దర్శనం చేయాలంటే, మహావిష్ణు దర్శనం చేయాలంటే చిన్న మాట కాదు. అందుకే ఈ ఇతిహాసాలన్నీ కూడాను చాలా గొప్పగా ఉంటాయి. అయితే విష్ణు సహస్రనామ స్తోత్రంలో చాలా అర్థాలు, చాలా మహావిష్ణు తాలూకు స్తోత్రాలు ఉన్నాయి. గొప్ప చరిత్ర ఉంది. అయితే ముక్కోటి ఏకాదశి తాలూక ప్రాధాన్యత ఏమిటంటే పుష్యశుద్ధ ఏకాదశి అంటే ఈ నెల జనవరి నెల 2025 జనవరి 10వ తేదీన ముక్కోటి ఏకాదశి వస్తున్నది. ఈ ఏకాదశి పర్వదినం రాత్రికి ఉండకపోయినా పర్వాలేదు, కానీ ప్రాతకాలంలో మాత్రం తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి ఉదయం వారం ఉంటుంది మన త్వరక జ్యోతిష్య శాస్త్రరీత్యా ఉండేటువంటి గణనం. కాబట్టి 9వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకి ఏకాదశి ప్రవేశించినప్పటికీ 10వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఉంటుంది. కాబట్టి ఏకాదశి పర్వదినం 10వ తేదీనే జరిపించుకోవాలని చెప్పేసి శాస్త్రజ్ఞుల తరక నిర్ణయం. ఈ ముక్కోటి ఏకాదశి తరక ప్రాశస్త్యం ఏమిటంటే, ఆ రోజున ఇతరమైనటువంటి వ్యాపకాలు ఏవి ఉండకుండా 365 రోజులు పడ్డ బాధలన్నీ కూడా ఒక పక్కన పెట్టి, అనేక రకాల బాధ్యతలను ఒక పక్కన పెట్టి, శుచిర్భూతులై మంచి వస్త్రాలు ధరించి ఆహార నియమాలు స్వల్పంగా పాటిస్తూ, కొంతమంది ఉండలేని వాళ్ళు, వృద్ధులు, పిల్లలు, రోగస్తులు, వాళ్ళు మాత్రం ఉండలేకపోతే ఆహారం పూర్తిగా త్యజించాలి, ఉపవాసం అనేది ఉండాలి. ఈ ప్రకారంగా ఉండి మంచినీళ్ళు మాత్రమే స్వీకరిస్తూ, కొంతమంది మంచినీళ్ళు కూడా రోజు తాగుతున్నట్టుగా కాకుండా ఈ రోజున కొంచెం చాలా తక్కువగా తాగుతారు. దీనికి కారణం ఏమిటంటే, నారాయణ శబ్దం కనీసం గణనం లేకుండా, అంటే ఇందులో 1,00,000 సార్లు చేశాను, 1000 సార్లు చేశాను, 10 లక్షల సార్లు చేశాను అంటే గణనం అక్కర్లేదు. మామూలుగా ఏమాత్రం వీలున్నప్పటికీ కూడా ఒక ఆసనం మీద కూర్చొని తప్పనిసరిగా ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని మనసులో ధ్యానిస్తే చాలు. ఆ ప్రకారంగా ఎంతైతే అంత ఆ రోజంతా కూడా నామస్మరణ చేసినట్లయితే సమస్తమైనటువంటి ఐశ్వర్యాలు కలిగి, ఆయురారోగ్య భాగ్యాలు కలిగి, కుటుంబ అభివృద్ధి కలిగి, వంశాభివృద్ధి కలుగుతుందని చెప్పేసి ఈ ముక్కోటి ఏకాదశిలో ఉండేటువంటి పవిత్ర ఋషులు చెప్పారు. కాబట్టి అలా చేయాలనే సంకల్పంతో ఆహార నియమం ఎందుకు పాటించారంటే, మధ్యలో శారీరక అవసరాలు వస్తాయి. ఆ అవసరాలకు మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్నానం చేయాలి, మళ్ళీ బట్టలు కట్టుకోవాలి. ఈ ప్రకారంగా చేసేటువంటి కొంతకాలం గడిచిపోతుంది. కాబట్టి ఆహారాన్ని త్యజించాలి అనేటువంటి ఒక విశ్వాసం కూడా మనలో ఉంటుంది. ఆ ప్రకారంగా కూడా పెద్దవాళ్ళు నియమించారు. ఒకరోజు ఆహారం తీసుకోకపోవడం చేత శరీరంలో ఉండేటువంటి రుగ్మతులకు కూడా చాలా వరకు కంట్రోల్లో ఉంటాయి, తగ్గిపోతాయి. కొన్ని రకాల వ్యాధులు కూడా రావని చెప్పేసి కూడా వైద్య శాస్త్రం చెప్తుంది. ఇన్ని రకాల ప్రయోజనాలు ఉండేటప్పుడు ఈ నారాయణ శబ్దం చేయడానికి ఒక మహత్తరమైనటువంటి రోజు పుష్యశుద్ధ ఏకాదశి. కాబట్టి ఈ ప్రకారంగా ఈ నెల 10వ తేదీన వస్తున్నది. ఓం నమో నారాయణ అనే జపం చేద్దాం. సమస్తమైనటువంటి ఈతిబాధల నుండి మనం తొలగి ఆయురారోగ్య భాగ్యాలు పొందుతాం. ఇకపోతే నారాయణ శబ్దం ఎంత గొప్పదో అనేటప్పుడు చెప్పాలంటే ఒక శ్లోకంలో చెప్పారు, ఆర్తా విషన్నా శిథిలాశ్చ భీత ఘోరేషు వ్యాధిషు వర్తమాన సంకీర్త్య నారాయణ శబ్దం మాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతు అనేటువంటి ఒక స్తోత్రం ఉంది, ఒక శ్లోకం ఉంది. ఆర్తా విషన్నా శిథిలాశ్చ భీత ఘోరేషు వ్యాధిషు వర్తమాన సంకీర్త్య నారాయణ శబ్దం మాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతు కాయేన వాచ మనసేంద్రియేణ వా బుద్ధ్యాత్మన వా ప్రకృతే స్వభావాత్ కరోమి యచ్చ సకలం పరస్మే నారాయణాయేతి సమర్పయామి శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి అంటూ కొంచెం నీళ్ళు తీసుకుని ఈ శ్లోకం చెప్పుకొని ఆ పల్లెల్లో విడిచిపెట్టి మహావిష్ణువుకు సంబంధించిన తులసి దళాలతో శ్రీమన్నారాయణమూర్తిని మన దేవి దేవతాత్ర పీఠంలో నారాయణమూర్తిని తలుచుకుని 4 తులసి దళాలు పూజ చేసినట్లయితే ఆ రోజున స్వల్పంగా ఆహారం ఉండలేని వాళ్ళు తీసుకున్నా సరే ఈ ప్రకారంగా నామస్మరణ చేస్తూ సాయంకాలం నారాయణమూర్తి పూజ, షోడశ ఉపచార పూజలు, ధూపం, దీపం, నైవేద్యం, హారతి ఇవన్నీ కూడా స్వామివారికి నివేదన చేసి షోడశ ఉపచార పూజలు చేసి ఆ రాత్రి జాగరణ కూడా ఉండి మరునాడు ఉదయం తెల్లవారు లేచి స్నాన సంధ్యావందనాదులన్నీ ముగించుకొని స్నానం గట్ట చేసుకుని శుచిర్భూతులై అప్పుడు ఒక బ్రాహ్మణ బ్రాహ్మణుని తీసుకొచ్చి అతనికి నారాయణ స్వరూపంగా భావించి ఆయనకి నూతన వస్త్రాలు, తర్వాత ఆయనకి స్వయంపాకం అంటే
పప్పు బియ్యం పప్పు దినుసులు ఆ తర్వాత కూరగాయలు వంటివన్నీ కూడా వాళ్ళకి సమర్పించి ఆ తర్వాత తను ఏకభుక్తం అనేది మళ్ళీ శుచిపోతే స్వల్పంగా భోజనం చేసినట్లయితే వాళ్ళకి తప్పనిసరిగా కూడా మంచి అభివృద్ధి గల జీవనం కలుగుతుంది, సమస్తమైనటువంటి దోషాలు పోతాయి, వారి శరీరంలో నవగ్రహాల తాలూకా దశ అంతర్దశ ప్రభావాలు కూడా చాలా అనుకూలిస్తూ ఉత్తమమైనటువంటి జీవితాన్ని వాళ్ళు గడపగలరు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. సంవత్సరానికి ఒక రోజు వచ్చేటువంటి ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినం అత్యంత గొప్పది. ఇకపోతే ముక్కోటి ఏకాదశి నాడు ఈ తాలూకా ప్రాశస్త్యం నారాయణమూర్తిని దర్శించాలని ఉత్తర ద్వారం గుండా ముక్కోటి దేవతలు కూడా బయలుదేరి నారాయణమూర్తి దర్శనం చేసుకుంటారట. ఇది భూలోకంలో కూడా అనేక రకాల దేవాలయాలు మనకి మన సాంప్రదాయాల్లో ఉన్నాయి. ఈ ప్రకారంగా కూడా ప్రతి ఇంట్లో కూడా ఈ నామస్మరణ జరుగుతూనే ఉంటుంది. దేవాలయాలన్నీ కూడా ఉత్తర ద్వారం గుండా వెంకటేశ్వర స్వామికి, తర్వాత అనేక రకాలుగా నారాయణమూర్తి తలక వరాహ లక్ష్మీ స్వామికి, ఇవన్నీ కూడా నారాయణ క్షేత్రాలన్నీ కూడా కిటకిటలాడతాయి. కాబట్టి మనము కూడా ఈ పవిత్రమైనటువంటి దినాన్ని ఉపయోగించుకుని శ్రీమన్నారాయణమూర్తి తలక దర్శనం, లక్ష్మీనారాయణమూర్తి తలక దర్శనాన్ని మనం చేసి వీలైనంత వరకు ఆ నామస్మరణతో మనం గడిపి ఉపవాస దీక్ష చేసి ఈ ముక్కోటి ఏకాదశి నాడు స్వామి తలక అనుగ్రహం పొందుతాం, తరింపచేద్దాం. సర్వేజనా సుఖినో భవంతు. మీ ఇప్పిలి నరసింహ శర్మ.